అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జై భారత్ సేన. తడబడ్డ పొత్తు అంటే నేను ఈ మాటలు ఎందుకంటున్నానంటే, ఫస్ట్ జనసేన టీడీపీ పొత్తు ఖరారైందనగానే వైసీపీ కార్యకర్తల్లో కానీ, వైసీపీ మెయిన్ నాయకుల్లో కానీ ఒక టెన్షన్ వాతావరణం కనిపించింది. కానీ టీడీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పటికీ జనసేన నాయకులు చాలామంది కొంతమంది యాక్సెప్ట్ చేశారు, కొంతమంది దాన్ని తిరస్కరించడం జరిగింది. ఎందుకంటే పొత్తులో ఉంటే చంద్రబాబు నాయుడు సీనియర్ గట్ట ఆయనే ముఖ్యమంత్రి కింద ఉంటాడు, పవన్కు ముఖ్యమంత్రి అవకాశాలు ఉండవు. కాబట్టి పవన్ కూడా ఎక్కువ సీట్లు కోరుకుని ముఖ్యమంత్రిగా అయ్యే ఛాన్స్ ఉండాలని కొంతమంది జనసేన సైనికులు కోరుకోవడం జరిగింది. కానీ వాళ్ళ అధినాయకుడు వాళ్ళకు హితబోధ చేసి మన పరిస్థితి ఇది, మనం ఎన్ని సీట్లు తీసుకుంటే నెగ్గగలం, మనకి అవకాశం లేని సీట్లు కూడా తీసుకుంటే బాగోదని వాళ్ళ కార్యకర్తలను ఒప్పించి పొత్తులో ఖరారైంది. తద్వారా ఒక రాష్ట్రంలో ఒక వేవ్ అయితే వెళ్ళింది, ఓ బాగుంది పొత్తు బాగుందని. తర్వాత టీడీపీ పొత్తు వస్తుందా లేదా, పొత్తులోకి వస్తుందా లేదని కార్యకర్తలు చాలామంది కార్యకర్తలు కూడా అనుమానం ఉంది. తర్వాత పొత్తులోకి వచ్చిన తర్వాత ఇంకా హైప్ పెరిగింది, ఓ టీడీపీ కూడా బీజేపీ కూడా పొత్తులోకి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి యొక్క పోలీసు వ్యవస్థను అంతటిని చేతిలో పెట్టుకున్నాడు, దాన్ని ఎంతో కొంత ఆఫ్ చేయొచ్చు, తద్వారా మన పొత్తుకి ఎటువంటి ఆటంకాలు లేకుండా గెలిచే అవకాశాలు ఉంటాయని ఒక హైప్ అయితే వచ్చింది. కానీ తర్వాత సీట్లు ఇచ్చే విధానంలో ఏదో మాకు ఇన్ని పోటీ చేసేయాలి ఒకరికొకరు పోటీ పడి సీట్లు తీసుకోవడం వల్ల తీసుకున్న సీట్లలో కూడా ఏదో తడబడబడుతూ హడావుడిగా దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఏదో సీట్లు ఇచ్చేద్దాం అనే ఉద్దేశంతో ఎంతో రాజకీయ అనుభవం ఉండే చంద్రబాబు నాయుడుతో సహా ఎంతో మంచి ఆలోచించే పవన్ కళ్యాణ్, బీజేపీ వాళ్ళందరూ కూడా ఎక్కడ దగ్గర సీట్ ఇచ్చేయాలని కూటమిలో ఉన్నటువంటి ముందున్న అభ్యర్థి ఎంతో కష్టపడ్డా పొత్తులో భాగంగా కొన్ని రాజకీయ పార్టీలు పొత్తులో భాగంగా తీసుకున్న సీట్లు ఒకసారి ఆలోచిస్తే అక్కడ ఇచ్చినటువంటి అభ్యర్థులు అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చిన వాళ్ళు కొంతమంది ఆ నియోజకవర్గంలో కనీసం ఆ గ్రామంలో చివరిపేటకు కూడా వాళ్ళ ఎవరో తెలియనటువంటి విధానంలో ఉన్న క్యాండిడేట్లు కొన్ని సీట్లు ఇచ్చారు. కనీసం వార్డు నెంబర్కి పోటీ చేసిన నెగ్గుతారని నెగ్గరు. తెలియని పరిస్థితులు ఉన్న వాళ్ళకి కూటమిలో సీట్లు కేటాయించడంతో అభ్యర్థులను ప్రకటించడం ద్వారా రాష్ట్రంలో అయితే ఒక అలజడి కార్యకర్తల్లో ఏంటి ఇలా జరిగింది, అసలు నెగ్గరా అనుకునే విధానంలో బీజేపీ ఏమన్నా గేమ్ ఆడుతుందా, లేదంటే తప్పక సీట్లు ఇచ్చారా, ఎంతో గట్టిగా కష్టపడినటువంటి నాయకులను కూడా పక్కన పెట్టి కొత్త ముఖాలకి ఎవరో తెలియని వాళ్ళకి సీట్లు ఇవ్వడం వల్ల తద్వారా కూటమి ఏం సందేశం ఇస్తుంది, నిజంగా నెగ్గాలని ఆలోచనతో ఉన్నారా? ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన సీట్ల విధానం చూస్తుంటే ఆ ఒక్క నియోజకవర్గంలోనే కాకుండా ఆ ఎఫెక్ట్ పక్క నియోజకవర్గాల్లో కూడా పడే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి విధానాల వలన ఏదో ఎవరికోళ్ళకి సీట్ ఇచ్చేయాలి, వాళ్ళు మనకి ఏదో విధంగా పూల మేయండి విషయంలో కానీ వ్యవస్థల విషయంలో కానీ సహకరిస్తారు కాబట్టి సీట్లు ఇచ్చేయాలనుకుంటే ఆ ఎఫెక్ట్ మరికొన్ని నియోజకవర్గంలో తగిలే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక్కసారి ముగ్గురు అధినాయకులు కూర్చుని అసలు ఈ సీటు వీళ్ళకి ఇస్తే కరెక్టా కాదా, అసలు ఏ వాళ్ళకి ఇస్తే బాగుంటుందని ఒకసారి మళ్ళీ ఆలోచించి తద్వారా నిర్ణయం తీసుకుంటూ బాగుంటుంది. లేదంటే కూటమి ఒక విధంగా దెబ్బ తగిలే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ వైసీపీకి ఆరతిపల్లెంలో ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకసారి పునరాలోచించాలి. లేదంటే తడబడుతూ ఎవరికొకరికి ఇచ్చేసాంలే, కన్ఫర్మ్ అయిపోయినాయిలే, ఎలాగే నెగ్గేస్తాం మన ప్రజలు వేవ్ ఉందనుకుంటే కంపల్సరీ దెబ్బతినే అవకాశాలు ఉంటాయని తెలియజేసుకుంటున్నాను. ఓకే, జై భీమ్ అందరికీ.